ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి సందులలో మూడవదైనటువంటి జస్త సంధిని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒక మాట సూత్రంలోకి వెళదాం. కచటతప అను పరుషములకు అంటే కచటతప అనేటటువంటి పరుషములకు అంటే వర్గ ప్రథమాక్షరాలు. ఈ వర్గ ప్రథమాక్షరాలకి అచ్చులు గాని హల్లులు గాని పరమేలుచు అంటే అచ్చులు గాని హల్లులు గాని పరముగా కనుక ఉన్నట్లయితే ఆ పరుషములకు సరళములు వస్తాయి. సరళములు అంటే గజడ దబ అనేటటువంటి అక్షరాలు వస్తాయి. ఒక్క మాట ఉదాహరణలోకి వెళదాం. పూర్వపదం చివర కచట తప అనే అక్షరాలు ఉన్నప్పుడు వాటికంటే అచ్చులు గాని హల్లులు గాని పరముగా ఉన్నప్పుడు అచ్చులు గాని హల్లులు గాని పరముగా ఉన్నప్పుడు ఆ కచట తపలకు గజట దపలు ఆదేశంగా వస్తాయి. ఉదాహరణను చూద్దాం. వాక్ ప్లస్ ఈశః వాగీశః, అచ్ ప్లస్ అంతః అజంతః, షట్ ప్లస్ ఆననః షడాననః, తత్ ప్లస్ అపి తదపి. అంటే ఇక్కడ పూర్వపదం చివర క అనేటటువంటి పరుషానికి అచ్చైనటువంటి ఈ పరం అవడం చేత ఈ క గాగా మారి వాగీసహాగా మారి, అలాగే చకారము జకారంగాను, టకారము డకారంగాను, తకారము దకారంగాను మారి అచ్ ప్లస్ అంతః అజంతః, షట్ ప్లస్ ఆననః షడాననః, తత్ ప్లస్ అపి తదపి అనేటటువంటి రూపాలుగా మారతాయి. మళ్ళీ ఒక్క మాట సూత్రాన్ని చూద్దాము. కచట తప అను పరుషములకు అచ్చులు గాని హల్లులు గాని పరముగా కనుక ఉన్నట్లయితే ఆ పరుషములకు సరళములు ఆదేశముగా వస్తాయి. అంటే పూర్వపదం చివర కచట తప అనే అక్షరాలు ఉన్నప్పుడు వాటికంటే అచ్చులు గాని హల్లులు గాని పరమైతే ఈ కచట తపలు గజట దపలుగా మారతాయి.